గౌతమ్ గారు నమస్తే సార్. నమస్తే అండి. గౌతమ్ గారు, అంటే మనం అంతకు ముందు కూడా దీని మీద ఒక వీడియో చేశాం. మనం కూడా చాలా సార్లు చెప్తా ఉన్నాం. అలాగే తెలుగుదేశం కార్యకర్తలు కూడా కొంతమంది తెలుగుదేశం నాయకులకి ఎప్పటికప్పుడు హిట్ ఇస్తూనే ఉన్నారు సోషల్ మీడియాలో. కానీ హ్మ్. ఎందుకో తెలుగుదేశం దీని మీద కొంచెం సీత కన్నేసిందేమో, అంటే దాన్ని అంత సీరియస్గా తీసుకోవట్లేదేమో అనిపిస్తుంది. సో మొన్న మన వీకెండ్ కామెంట్ ఆర్టికల్లో చూస్తే ఆయన చాలా క్లియర్గా చెప్పింది, జగన్మోహన్ రెడ్డి చిత్తుగా ఓడిపోయాడు కాబట్టి ఇంకా ఆయన మనం సీరియస్గా తీసుకోవద్దు అనుకుంటే చంద్రబాబు చేసే అతి పెద్ద తప్పు అదే అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ ధ్వంసరచన మొదలెట్టాడని మనం ఇందాక మాట్లాడుకున్నాం. ఈ రోజు అవును. మనం సోషల్ మీడియాలో చూసినా ఏమి చూసినా సరే జగన్మోహన్ రెడ్డి ఆయన్ని సపోర్ట్ చేసే, అంతకుముందు 2019 నుంచి 24 దాకా సైలెంట్ గా ఉన్న వాళ్ళంతా కూడా మళ్ళీ వచ్చి ఈ రోజు జగన్మోహన్ రెడ్డికి ముక్కమటిగా సపోర్ట్ చేస్తామన్నారు. అలాగే హ్మ్. జగన్మోహన్ రెడ్డి కూడా మనం చూసాం మొన్న ఢిల్లీ లెవెల్లో వెళ్ళి ఏమీ లేని దాన్ని ఎంత హంగామా చేశాడని చెప్పి. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి ఇలాంటి నెగిటివ్ పాలిటిక్స్ చేయడం వల్ల మాత్రం సిద్ధహస్తుడు. కానీ జగన్మోహన్ రెడ్డిని ఇంకా అంతే తక్కువ అంచనా వేసి చంద్రబాబు గారు 2019లో చేసిన తప్పే చేస్తున్నారేమో అన్నది నాకు కూడా అనిపిస్తా ఉంది. ఎందుకంటే అప్పుడు కూడా ఆయన అనుకుంది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎప్పుడు ముఖ్యమంత్రిగా చూడలేరు, అతన్ని దొంగలాగానే చూస్తారు అనుకున్నారు. కానీ తీసుకొచ్చి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెట్టారు. అలాగే ఇప్పుడు కూడా ఆయనకి 11 స్థానాలు వచ్చినాయి, ఇంకా జగన్మోహన్ రెడ్డికి భవిష్యత్తు లేదని వీళ్ళు అనుకుంటున్నారు. కానీ మనం కూడా మనం చూసాం 23 స్థానాలు వచ్చిన తెలుగుదేశం పార్టీ ఎలా నిలబడిందో. అలాగే 11 సీట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి కూడా మళ్ళా ఫైట్ చేస్తే ఆల్రెడీ 40% ఓటింగ్ ఉంది. సో ఎలాగూ ఎంతో కొంత మళ్ళీ బెనిఫిట్ రాదని మనం చెప్పలేం. సో జగన్మోహన్ రెడ్డిని లైట్ గా తీసుకోవడం చంద్రబాబు గారు చేస్తున్న మంచి స్ట్రాటజీ అంటారా, లేకపోతే మళ్ళీ చంద్రబాబు గారు ఇదే చేసి బోల్తా పడతారు 2029లో అంటారా సార్? చంద్రబాబు గారు ఎలా తీసుకుంటున్నారు అనేది ఆయన సొంత విషయం అయిపోయినప్పటికీ బయట నుంచి మనం చూస్తున్న దాని ప్రకారంగా చూస్తే వీకెండ్ కామెంట్లో ఆర్కే చెప్పింది మాత్రం పచ్చి వాస్తవం. మీరు ఏమైనా చెప్పండి, ఎన్నైనా అనుకోండి, మీ ఇష్టం వచ్చిన బూతులు కింద కామెంట్ల రూపంలో పెట్టండి. చంద్రబాబు నాయుడు తప్పు పదే 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 తెలిసి మరీ చేస్తూ ఉన్నాడు. దేన్నైనా సరే ఒక విషబీజాన్ని నిర్మూలన చెయ్యాలి అని అంటే కూకటి వేళ్లతో సహా దాన్ని ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉంది. కొంత పై పైన కాండం వరకు కొట్టేసి వదిలేస్తే ఆ పిచ్చి మొక్క మళ్ళీ మొలుస్తుంది. ఎందుకంటే అది పిచ్చి మొక్క. మంచి మొక్క అయితే కొట్టేస్తే చచ్చిపోతుంది. ఎందుకు? దానికి కొన్ని మంచి ఉద్దేశాలు ఉంటాయి కాబట్టి. పిచ్చి మొక్క అలా కాదు, ఎలాగైనా మొలవాలని ఒక ఇంటెన్షన్ దానికి ఉంటుంది. దాన్ని జగన్మోహన్ రెడ్డి మొన్న చూపించాడు. జంతర్ మంతర్లో ఆయన 40 రోజులు తిరగకుండానే ఆడదాకా వెళ్ళి ఇక్కడ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంత జరుగుతుంది అని ఖచ్చితంగా ఎవరెవరిని తీసుకొని రావాలో వాళ్ళందరినీ తీసుకొని వచ్చాడు. అది జగన్మోహన్ రెడ్డి ప్లాన్. అఖిలేష్ యాదవ్ని కావచ్చు, లేకపోతే మహారాష్ట్రలో ఉద్ధవ్ ఠాకరే పార్టీ నుంచి కావచ్చు, తృణమూల్ కాంగ్రెస్ నుంచి కావచ్చు, తీసుకొచ్చి అందరికీ అక్కడ చూపించి దాన్ని నేషనల్ మీడియాలో ఒక హైప్ చేశాడు. దాంతోపాటుగా నేషనల్ మీడియా యొక్క హెల్ప్ జగన్మోహన్ రెడ్డికి ఉంది. నేషనల్ మీడియాలో ఉన్న చాలా మీడియాలో సంస్థలన్నిటికీ ఈయన బోల్డ్ అనే డబ్బులు ఖర్చు పెట్టున్నాడు. ఏది? ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆ అధికారం ఆయన చేతిలో ఉండగా. అందుకని వాళ్ళు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి కోసం ఇంకొంత హెల్ప్ చేసే అవకాశం ఉంటుంది కదా. దాన్ని వాళ్ళు ఆ రోజు హైప్ చేశారు. అఖిలేష్ యాదవ్ వీళ్ళు కూడా ఎందుకు వచ్చారు అని అంటే అక్కడ ఎన్డీఏ పైన ఎన్డీఏ గవర్నమెంట్, రాష్ట్రంలో కూడా ఎన్డీఏ గవర్నమెంట్. కాకపోతే వాళ్ళు అనుకునే ఎన్డీఏ ఏంటిది? బీజేపీ నేతృత్వంలో, నరేంద్ర మోడీ నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ. కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పరిస్థితి అది కాదు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నడుస్తున్న ఎన్డీఏ, అది గుర్తుపెట్టుకోవాలి. దానికి దీనికి ఉన్న వేరియేషన్ని వాళ్ళు స్లైట్గా ఉన్న గీతని తుడిపేసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి తోటి బాయ్ బాయ్ అన్నారు. అది వాళ్ళకి నష్టమా, జగన్మోహన్ రెడ్డికి నష్టమా అనే దానికంటే చంద్రబాబు నాయుడికి పక్కాగా నష్టం. అది గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం గట్టిగా ఉంది. ఏం ఎవరు ఇంకేమనుకున్నా సరే చాలా లైట్గా తీసుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డిని అనేది మాత్రం కళ్ళకు కనిపిస్తా ఉంది. జగన్మోహన్ రెడ్డి తాలూకు కోవర్టులు అన్ని పార్టీల నిండుగా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి తాలూకు అధికారులు ప్రతి శాఖలోనూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కోసం ఏమైనా చేసే కార్యకర్తలు ఇంకా బ్రతికే ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి కూడా 40% అంటే 40 అంటే మళ్ళీ 40 ఏడొచ్చినాయి అంటారు. 39.32 సరే కాదంటలేదు. ఆ శాతం ఓట్లైనా వేసే ప్రజానీకం ఉన్నారు. సంక్షేమ పథకాల్లో
చాలా వరకు సంక్షేమ పథకాలు అందుకున్న వాళ్ళల్లో ఈ 40% మందిలో జగన్మోహన్ రెడ్డికి ఓటేసిన వాళ్ళు ఉన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి అభిమానం ఇంకా జగన్మోహన్ రెడ్డి మీద చూపించే వాళ్ళు బోల్డెంతమంది ఉన్నారు. వీటేటిని లైట్గా తీసుకోకూడదు. రాజకీయాల్లో హత్యలు ఉండవు, ఆత్మహత్యలు మాత్రమే ఉంటాయి. వాళ్ళకు వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు వచ్చి వీళ్ళని ఏదో చేసేసి పతనం చేసేసి తొక్కేసి ఆ తొక్కేయటం అనే దానితోటే సింపతి అనే కార్డు ప్లే అవుద్ది. కాదు, మీరు చేసే తప్పులు ఉంటాయి చూడండి, ఆ తప్పుల్ని వాడు పట్టుకొని మిమ్మల్ని బాగా హైలైట్ చేస్తాడు. మీ పతనం ఇంక ఆడటం మొదలైపోయింది. అందుకనే జగన్మోహన్ రెడ్డి వచ్చి రాగానే తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్ని ఎవరిని బయట తిరగనీయకుండా చేశాడు. మొత్తాన్ని అసలు నోరెత్తి మాట్లాడాలంటే భయపడ్డ 2.5 సంవత్సరాలు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు, ఇప్పుడు సోకాల్డ్ ఎవరికైతే ఎమ్మెల్యే పదవులు ఇచ్చారో వాళ్ళల్లో చాలా మంది 4 సంవత్సరాల పాటు వాళ్ళ నియోజకవర్గంలో కూడా లేరు. లోకేష్ చాలా గొప్పగా చెప్పాడు ఆ రోజున, పార్టీని వదిలేసిన వెళ్ళి నువ్వు ఎవరికి టిక్కెట్లు ఇవ్వమని. 50 మందికి పైగా ఇచ్చారు టిక్కెట్లు. లోకేష్ రెడ్ బుక్లో రాసి పెట్టుకున్న గొమ్మనూరి జయరామును కూడా తీసుకొచ్చి పార్టీలో చేర్చుకుని మరీ టిక్కెట్ ఇచ్చి ఆయన కూడా గెలిపించుకొని ఎమ్మెల్యే చేసుకొని అసెంబ్లీలో కూర్చోబెట్టుకున్నారు. రెడ్ బుక్ ఏమైపోయిందో తెలీదు, కానీ రెడ్ బుక్ ఎంత గోలైందో చూడండి. ఈరోజు ఈ రెడ్ బుక్ పేరు పేరు చెప్పి లోకేష్ విధ్వంస రాజకీయాలు చేస్తూ ఉన్నాడు, పొలిటికల్ వెండెట్టా చేస్తూ ఉన్నాడనే ఒక కంప్లైంట్ని జగన్మోహన్ రెడ్డి చేయగలుగుతున్నాడు. దానికి మరి ఆయన కారణమే కాదా? రెడ్ బుక్ చూపించి ఎన్ని వీడియోలు చెప్పాడు ఆయన. రాస్తే రాసుకోండి, లోపల దాచుకోండి, బయటకు ఎందుకు చెప్పారు? ఈరోజు దాని మీద విచారణ జరిగే అవకాశం ఉంది, అది కూడా కోర్టులో యాక్సెప్ట్ చేస్తున్నారు. రెడ్ బుక్ మీద ఏంటి ఏం జరుగుతుందో మొత్తం మాకు చూపించండి అని. ఎందుకు వస్తుంది అక్కడ దాకా? జగన్మోహన్ రెడ్డి ఏమో సైలెంట్గా చేసేస్తాడు, వీళ్ళు చేసేదాన్నేమో బాగా హైలైట్ చేస్తాడు. ఆల్రెడీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఉండగా ఎంతమంది రెడ్లకి ఉన్నత పదవులు ఇచ్చాడు, ఎన్ని పదవుల్లో మొత్తం రెడ్లే ఉన్నారు. అదే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళందరిక కమ్మగోల మొదలుపెట్టారు. కమ్మ వాళ్ళకి ఇచ్చేస్తున్నారు, టీటీడీ బోర్డు ఈవో కమ్మాయినికి ఇచ్చారు, వీళ్ళకి ఇది ఇచ్చారు, వాళ్ళకి ఇది ఇచ్చారు అని. వాళ్ళు ఇచ్చిన రెడ్ల పదవులతో పోలిస్తే కమ్మాళ్ళకి ఇచ్చిన పదవుల చెప్పండి. కానీ చంద్రబాబు నాయుడు ఏంటి, గట్టిగా దమ్ముండి నిలబడగలిగే కమ్మాళ్ళని మరి ఆయన తెచ్చి పక్కన పెట్టుకోలేకపోతున్నాడుగా. అంటే వాళ్ళు వేసిన ప్లాన్లో పడుతున్నాడు అని అంటే ఇంక మాలేక ఆయన వాళ్ళని మెదలకుండా ఊరుకుంటున్నట్టేగా. ఇప్పుడు మొన్న మదనపల్లిలో జరిగిన లాంటి ఇన్సిడెంట్ కనుక ఏదైనా ఒకటి తెలుగుదేశం పార్టీ మారిపోయి ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇలాంటి ఒక ఇన్సిడెంట్ జరుగుంటే వెంటనే తెలుగుదేశం మొత్తాన్ని సమూలంగా నాశనం చేసేసేవాడు జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు జాగ్రత్తగా ఏం చేయకుండా మెదలకుండా ఉన్నారు కాబట్టి సరిపోయింది. అప్పటికి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద ఎంత పెద్ద దాడి జరిగింది చూడండి. ఆ దాడి జరిగిన వాళ్ళని కూడా ఇప్పటిదాకా ఏం చేయలేకపోయారు, గుర్తించాం, కేసులు పెట్టామన్నారు. మోహిత్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ బెంగళూరు నుంచి ఆర్భాటంగా తీసుకొచ్చి ఇక్కడ టాటా బాయ్ బాయ్ చెప్పి మళ్ళీ పంపించేశారు. ఇంక ఇదేగా రాజకీయం అంటే. ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చెబుతారు జగన్మోహన్ రెడ్డి చేసిన విధ్వంస రాజకీయాలు మేము చెయ్యమన్నప్పుడు మాట్లాడొద్దండి. రెడ్ బుక్ గురించి అసలు ఉండకూడదు, ప్రస్తావన రాకూడదండి. రెడ్ బుక్ ఎవరు రాయమన్నారు? రాయమని లోకేష్ని ఎవరన్నా అడిగారా? ఆయనేగా రాసుకున్నాడు. రాసుకున్నప్పుడు చెయ్యాలి. వెనకటికి మేము నాటకాలు వేసేటప్పుడు అండి, నాటకాల్లో కొన్ని రూల్స్ చెబుతుండేవాళ్ళు. అన్వాంటెడ్గా ఏ క్యారెక్టరు స్టేజ్ మీదకి రాకూడదు, వచ్చిన ఏదైనా క్యారెక్టర్ ఉంటే దానివల్ల ఏం జరుగుతుందని తెలియాలి. అట్లాగనే అన్వాంటెడ్ ప్రాపర్టీ కూడా ఏది ఒక స్టేజ్ మీద ఉండకూడదు. అది ఏదైనా ఒకటి ఉంది అని అంటే దానికి కూడా ఒక పర్పస్ ఉండాలి అని. వెనక ఒక గన్ను పెట్టారు అని అంటే నాటకంలో ఎక్కడో ఒక చోట అది పేలాలి. అలాగనే ప్రతి నిత్య జీవితంలో కూడా మనం ఏదైనా ఒక మాట మాట్లాడాము అని అంటే ఆ మాట జరిగి తీరాలి. మేము నియోజకవర్గాన్ని పట్టించుకోకుండా వెళ్ళిపోయిన ఎవరికి మేము సీట్లు ఇయ్యం, 50 మందికి ఇచ్చాం. రెడ్ బుక్ రాసాం, అందరి సంగతి తేలుస్తాం, ఏం చేయకుండా మెదలకుండా ఉన్నాం. ఇంకేమిటి అక్కడ ఉంది?
ఇంకా మీ మాటకు విలువేది? మేము అభివృద్ధి చేస్తామంటే అభివృద్ధి 33 నాటికి ఎప్పటికండి చేసేది అభివృద్ధి? ఎంత చేసినా ఇంకా మిగిలే ఉంటుంది, అదే అభివృద్ధి అంటే. అభివృద్ధి ఒక చోట అయిపోదు, అది నిత్యం జరుగుతూ ఉండాల్సిందే. ఆ జరుగుతున్న దాంట్లో ఎప్పటికున్న కాల పరిస్థితుల్లో మనం ఏం చేస్తామో అదే చెయ్యాలి. కానీ మాట్లాడే మాట ఉంటుంది చూశారు, దాన్ని ప్రజలు గుర్తుపెట్టుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా ఆయన మాట్లాడిన మాటని నిలబెట్టుకోలేదనే మీకు ఇచ్చింది అధికారం. ఏం చేశాడు? అమరావతి నేనేం చేయనన్నాడు, నిలబెట్టుకోలేదు. మిగతా చాలా విషయాల్లో సిపిఎస్ రద్దు కావచ్చు, ఏ విషయంలోనైనా సరే, మద్యపాన నిషేధం కావచ్చు, ఏ విషయంలోనైనా సరే ఆయన ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదనేగా. మరి మీరు ఇచ్చిన మాట ఏదండి? మీరు రెడ్ బుక్ ఏమైపోయింది? మీరు మీరు ఇచ్చిన పదవులు ఏమైపోయినాయి? ఇచ్చిన ఎమ్మెల్యేలందరికీ ఏమైపోయింది? వాటన్నిటినీ మేము గుర్తుపెట్టుకుంటాం. గుర్తుపెట్టుకున్న తర్వాత మరి రేపు ఓటు వేయవలసి వచ్చినప్పుడు మళ్ళీ వేయాల్సి వస్తే జగన్మోహన్ రెడ్డికి వేసేటట్టుగా ఉంది పరిస్థితి ఇప్పుడు. యా అన్ఫార్చునేట్లీ మరి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏదో బలపడే సూచనలు కనిపిస్తున్నాయి కాబట్టి మరి ఆయన ఏమైనా పక్కకు తప్పుకునే సూచనలు ఉండొచ్చేమో కానీ, కాదు అని అనుకుంటే తెలుగుదేశం పార్టీని కాదు, వేరే వాళ్ళని ఎన్నుకోవాలి అని ప్రజలు అనుకుంటే ఇప్పుడు ఉన్న మరొక ఆప్షన్ కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే. జనసేన పార్టీనో, బీజేపీ పార్టీనో, కాంగ్రెస్ పార్టీనో, కమ్యూనిస్ట్ పార్టీనో, బీఎస్పీనో, ఎస్పీనో ఇక్కడ పోటీ చేసే వాళ్ళని ఎవరిని ఎన్నుకోరు, తిరిగి మళ్ళీ జగన్మోహన్ రెడ్డిని ఎన్నుకుంటారు. వాళ్ళకున్న ఆప్షన్ అదే. దాన్ని జగన్మోహన్ రెడ్డి వాడటం మొదలుపెట్టాడు ఆల్రెడీ మీ మీద. మీరేమో దానికి రిటర్న్ కౌంటర్ ఇవ్వలేకపోతుంటే ఇప్పుడైనా ఇంకా ముందు ఉంది ముసళ్ళ పండగ అంటే, ముందుకు వెళ్ళే కొద్ది హర్డిల్స్ ఎక్కువ అవుతాయి, ముళ్ళు ఎక్కువే ఉంటాయి. ఇప్పటిదాకా ఏమీ సాఫీగా ఉండదు. ఈ 5 సంవత్సరాలు ఎలానో గట్టెక్కారు కానీ రేపు గట్టెక్కటం చాలా కష్టం. జగన్మోహన్ రెడ్డి మళ్ళీ అవకాశం దొరికిందా మిమ్మల్ని గ్యారంటీగా అధపాతాలని దొక్కేస్తాడు. అందుకని ముందుగా మీరే దాన్ని ఎంచి కాపాడుకోవటానికి ఆయన తొక్కేయాల్సిన అవసరం ఉంది. అదేం వాళ్ళు చేయడం లేదు. డెఫినెట్గా. ఎందుకంటే ఇది రాజకీయంగా కదా సార్. అంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి మీద ఈ రోజు నిజంగా మనం రాజకీయంగా విమర్శించాల్సిన పని లేదు. కాకపోతే ఏంటంటే జగన్మోహన్ రెడ్డి అనే అతను కనుక ఉంటే ఆంధ్రప్రదేశ్ ఏమవుతుందన్నది మనం గత 5 సంవత్సరాలుగా చూసాం. మీరు చంద్రబాబును అధికారంలో ఉంచాలా, పవన్ కళ్యాణ్ అధికారంలో ఉంచాలన్నది కాదు. రేపు పొద్దున ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు మాత్రం బాగుండాలి అంటే జగన్మోహన్ రెడ్డి మనస్తత్వం ఉన్నాడు, రాజకీయాలకు దూరంగా ఉండాలి. ఎందుకంటే రేపు పొద్దున జగన్మోహన్ రెడ్డి వస్తాడు అనే భయంతోనే ఈ రోజు కూడా అమరావతిలో పెట్టుబడులు పెట్టాలంటే కొంతమంది భయపడుతున్నారు, ఆంధ్రప్రదేశ్కి రావాలంటే కొంతమంది భయపడుతున్నారు. మనకి మన స్పీకర్ గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు తప్ప చచ్చిపోలేదు అని. అది మాత్రం చాలా నిజం, చాలా నిజం. దాన్ని కరెక్ట్. గుర్తు. ఇప్పుడు ప్రజలు మాత్రమే అప్రమత్తంగా ఉండటం కాదు, అవును. ఉమ్, ఆ ఆ అలాంటి ఒక నాయకుడు రాకుండా పక్క పార్టీలైన మీ మీద కూడా ప్రజల కంటే ఎక్కువ బాధ్యత ఉంది. ఏ డెఫినెట్గా. రకంగానైనా వాళ్ళని రాకుండా చేయటం కోసం మీ బాధ్యత కూడా మీరు నిర్వర్తించాల్సిన అవసరం ఉంది కదా. అవును. ప్రజలు ఒక్కళ్ళే వేయటం కాదు, మీరు కూడా ఆ ఆప్షన్ లేకుండా చేసేస్తే అయిపోద్ది కదా. అవును. యా, ప్రజలు చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి ఆల్రెడీ అది చేద్దాం అనుకున్నాడు. కాకపోతే మంచి అల్టిమేట్గా ఎప్పటికీ గెలుస్తుంది కాబట్టి మీరు మిగిలి ఉన్నారు మంచోళ్ళు మీరు. అందుకని మీరు మిగిలి ఉన్నారు. కానీ మరి చెడ్డోడు ఇంకా పెట్టిరేగిపోతున్నాడు కదా. అవును. మరి దాన్ని ఏం ఆపుతున్నారు మీరు? ఏం ఆపలేకపోతున్నారే. కరకట్ట మీద ఫైళ్ళు తగలబడినివ్వండి, మదనపల్లిలో ఆఫీసులు తగలబడినివ్వండి, మిగతా ఏదైనా జరగనివ్వండి, ఏం జరిగినా సరే మీరు మెదలకుండానే ఉంటున్నారు, ఏం చేయట్లేదు కదా. అవును. ప్రజలు చట్టపరంగానైనా చర్యలు తీసుకోవాలిగా. అదే మనం అడిగేది కూడా చట్టపరంగా తీసుకోమని. ఆ, ఎందుకంటే ప్రజలు చేయాల్సిన పని ప్రజలు చేశారు, ఆయన్ని 11 సీట్లు పరిమితం చేశారు. కానీ ఈ రోజు చేయాల్సిన పని చంద్రబాబు గారి మీద, పవన్ కళ్యాణ్ గారి మీద, ఇప్పుడు ప్రభుత్వం మీద ఉంది. సో వీళ్ళు కూడా చట్టపరంగా వాళ్ళు చేసిన తప్పులన్నిటికీ శిక్షలు వేస్తే అప్పుడు రేపు పొద్దున ప్రజలు కూడా ప్రశాంతంగా ఉంటారు. ఈయన రాడు అన్న ధైర్యం ప్రజల్లో వస్తుంది, ఇన్వెస్టర్లో వస్తుంది. అప్పుడు ఆంధ్రప్రదేశ్ బాగుపడే ఛాన్సులు ఉన్నాయి. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్.